ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వాళ్ళు కోరుకునేది అమరావతి రాజధాని. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన తరపున వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ప్రజలను మోసం చేసి అమరావతి రాజధాని అని చెప్పి గెలిచిన తరువాత రాజధాని లేని రాష్ట్రం చేసి మూడు ముక్కలాట ఆడుతూ అమరావతి రాజధానిని ఈ రోజున అధోగతి పాలు చేశారు కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాలలో 2 లోక్సభ సీట్లలో ఒక్క దాంట్లో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ గెలిచే అవకాశమే లేదు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మాకు అమరావతి రాజధాని కావాలి, అమరావతి రాజధానిని నిర్మించగలిగే పార్టీలు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కనుక ఆ కూటమికి పట్టం కట్టాలని పట్టణవాసులు, పల్లెవాసులు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగ యువత కులాలకు అతీతంగా అందరూ కూడా సంఘటితంగా ఒకే ఆలోచన విధానంతో ఉన్న పరిస్థితిని గమనించి మచిలీపట్నం వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన ఎంపీ. ఆయన పార్టీ మారి జనసేనలో చేరి జనసేన తరపున మచిలీపట్నం లోక్సభలో పోటీ చేసి తిరిగి లోక్సభలో ప్రవేశించాలని ఆయన ఆశిస్తున్నాడు. అదేవిధంగా అవమానాలకు గురై సీనియర్గా ఉన్న, కనీసం మొదటిసారి కాకపోతే రెండవసారైనా మంత్రివర్గంలో స్థానం దొరుకుతుందని యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి ఆయన కూడా పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరపున గెలిచి నేడు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతా ఉన్నాడు. ఇంకొక ఆసక్తికరమైన పరిణామం మైలవరం నియోజకవర్గంలో, ఇది విజయవాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడ వసంత కృష్ణప్రసాద్ కమ్మ సామాజిక వర్గం ఆయన ఖరాఖండిగా పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పాడు, జగన్ కేవలం సంక్షేమమే చేశాడు, ప్రభుత్వం అప్పులు చేసి వచ్చిన డబ్బుల్ని బటన్ నొక్కుతూ సంక్షేమం ఏదో పర్వాలేదు, అభివృద్ధి శూన్యం, ప్రభుత్వము పరిపాలన అంటే 2 కళ్ళల, ఒక కన్ను సంక్షేమం, ఒక కన్ను అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి అనేది సున్నా పెట్టేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే ట్రేడ్ మార్క్ ఏంటంటే గుంతల రోడ్లు. గ్రామీణ పట్టణం ఎక్కడికి పోయినా కూడా గుంతల రోడ్లు. ఆ విధంగా అభివృద్ధి శూన్యమని చెప్పి ఆయన ప్రకటించాడు. వసంత కృష్ణప్రసాద్కి పరిస్థితి అర్థమైంది, వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాదని. అలాగే గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో 4 జిల్లాల్లో ఉండే 67 నియోజకవర్గాల్లో 2 3 అది ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్గా 2వ 3వ వైఎస్ఆర్సిపి గెలుస్తుంది. సింహభాగం కృష్ణా, గుంటూరులో ఉండే 33 నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సిపి విజయం సాధించదని అర్థమై వసంత కృష్ణప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీ గూటికి చేరాడు. ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్న పెనమలూరు, అక్కడ కొలుసు పార్థసారథి, విజయవాడ పార్లమెంట్లో ఉండే వసంత కృష్ణప్రసాద్, వీళ్ళు ఎక్కడ పోటీ చేయబోతున్నారు? అక్కడ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మైలవరంలో మాజీ మంత్రి
నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎలా ఉన్నది? ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కానీ పార్టీలో చంద్రబాబు నాయుడు ఆయన సీనియర్లతో చర్చించే విధానం ఏంటంటే, వసంత కృష్ణప్రసాద్కి మైలవరం సీటు మరి కేటాయిస్తే ఆయన అక్కడ గెలుస్తాడు. ఎందుకంటే మైలవరంలో ఉండే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. తర్వాత వసంత కృష్ణప్రసాద్ నీతివంతుడు, నిజాయితీపరుడు, ఆయనకి ఎటువంటి అవినీతి మరక మచ్చలు లేవు. తర్వాత ఆయన రాజకీయ కుటుంబానికి వారసుడు. ఆయన తండ్రి వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో హోంశాఖ మంత్రిగా పనిచేశాడు. ఇక మరి దేవినేని ఉమామహేశ్వరరావు ఏంటి, ఆయన పరిస్థితి ఏం చేయాలని ఆలోచన. దేవినేని ఉమామహేశ్వరరావుకి 3 రకాలుగా ఆలోచిస్తూ ఉంది పార్టీ. ఒకటి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగమై ప్రస్తుతం ఏలూరు జిల్లాకు వెళ్ళిన నూజివీడు నియోజకవర్గం. అక్కడనే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వరుసగా 2 సార్లు ఓటమి చెందాడు. దేవినేని ఉమామహేశ్వరరావుని నూజివీడులో పోటీ చేస్తే నూజివీడులో ఈ పార్టీ అధ్యక్షుడిగా ఎనలేని సేవ చేసిన ఉమా, ఆయనకి అనుచరులు, ఆయనకి బలం, కాపు, కమ్మ, బీసీ సామాజిక వర్గం గట్టిగా ఉంది. అంతకుముందు రామకోటయ్యని ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన చిన్నం రామకోటయ్య కూడా నూజివీడులో విజయం సాధించాడు. అందువల్ల దేవినేని ఉమామహేశ్వరరావు నూజివీడులో సీటు కేటాయిస్తే 100కి 100 రూపాయలు విజయం సాధిస్తాడు. అక్కడే గ్రామ స్థాయి, మండల స్థాయి అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు వర్గాలున్నా దేవినేని ఉమామహేశ్వరరావు అంటే గ్రూపులు ఉండవు. ఇది మొదటి ఆప్షను. రెండవది, దేవినేని ఉమామహేశ్వరరావుని పెనమలూరు నియోజకవర్గంలో పోటీ చేయించి, పెనమలూరు అది చాలా గట్టి నియోజకవర్గం, కంచుకోట. అక్కడ ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు 3 మండలాలు ఉన్నాయి. అక్కడే స్థానిక సంస్థల ప్రతినిధిగా, ఎమ్మెల్సీగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన వైబి రాజేంద్ర ప్రసాద్ కూడా పెనమలూరు నియోజకవర్గానికి చెందినవాడు కావటం విశేషం. ఈ కంచుకోటలో దేవినేని ఉమామహేశ్వరరావు సునాయాసంగా అక్కడే జోగి రమేష్ని 50,000 ఓట్లతో ఓడిస్తాడు. ఎందుకంటే 2014లో జోగి రమేష్ మైలవరంలో పోటీ చేస్తే 28,000 ఓట్ల ఆధిక్యతతో జోగి రమేష్ని మైలవరంలో ఓడించాడు. మళ్ళీ 2014లో పోటీ పడ్డ ఇద్దరు పెనమలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున జోగి రమేష్, తెలుగుదేశం పార్టీ తరపున దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి గెలుస్తాడు. ఇక మూడవ ఆప్షను పార్టీ ఆలోచన, దేవినేని ఉమామహేశ్వరరావు కష్టకాలంలో పార్టీ అధికారంలో లేనప్పుడు 2004 నుంచి 2014 వరకు తొలుత జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తదుపరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీని పోషిస్తూ, పార్టీకి జవసత్వాలు ఇస్తూ, పార్టీని సమన్వయపరుస్తూ, ఇద్దరుండే ఎమ్మెల్యేలను మరి పార్టీ విజయం సాధించే దిశగా ఆ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో విజయం సాధించే విధంగా పార్టీని వృద్ధి చేయటంలో సహకరించాడు. అందువల్ల దేవినేని ఉమామహేశ్వరరావుకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండే 16 నియోజకవర్గాల్లో గట్టి పట్టు, గట్టి పరిచయాలు, తర్వాత ఏమైనా చిన్న అంతర్గత సమస్యలను కూడా పరిష్కరించగలిగే నేర్పరితనం. దేవినేని ఉమామహేశ్వరరావు కూర్చుంటే ఇరు వర్గాలు కూడా ఆయన చెప్పిన మాట వింటారు. అందుకని
ఆయన్ని పోటీకి దింపకుండా 16 నియోజకవర్గాలను పర్యవేక్షిస్తూ సమన్వయపరుస్తూ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుని మళ్ళీ తను నిర్వహించిన నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చి తరువాత శాసన మండలి సభ్యుడిగా చేద్దామనే ఆలోచన. ఇంకా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి రాల. కష్టకాలంలో చంద్రబాబు నాయుడు వెంట రాముడికి ఆంజనేయుడు ఎలా ఉంటాడో హనుమంతుడు ఆ విధంగా పనిచేసి ఇష్టం లేకపోయినా కష్టమైనా నష్టమైనా చంద్రబాబు నాయుడు ఆజ్ఞలను శిరసావహించే నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు. అందువల్ల వాళ్ళ ఇద్దరి మధ్యలో చంద్రబాబు నాయుడు దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య ఉండే కెమిస్ట్రీ చాలామందికి అర్థం కాదు. ఆ విధంగా ఆయన యొక్క సేవలను వినియోగించుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మనం ఎలా గెలుస్తాం, గెలిచిన తరువాత క్యాబినెట్ కూర్పు గురించి ఆయన ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే కులాల మధ్య సమతుల్యత, జిల్లాల మధ్య సమతుల్యత చాలా ప్రాధాన్యం. ఇప్పుడు మళ్ళీ ఎవరికైతే ఏ శాఖలో అనుభవం ఉందో ఆ శాఖే అప్పచెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు.